80 ఏళ్ల విప్లవకారుడు తుపాకీ గుండు తగిలిన తర్వాత కత్తితో గాయపడిన చేతిని నరికేసి ఆ తర్వాత ఒంటరిగా యుద్ధభూమిలో బ్రిటిష్ వారిని ఓడించాడు. ఇది కథ కాదు, ఓ వీరుడి సాహసం. ఇది సినిమాలోని సన్నివేశం కాదు, కానీ 1857 నాటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు బీహార్లోని జగదీష్పూర్ జమీందారైన కున్వర్ సింగ్ యొక్క నిజమైన శౌర్యగాథ. ఏప్రిల్ 1858 అజంగళ్లో బ్రిటిష్ వారిని ఓడించిన తర్వాత కున్వర్ సింగ్ తన సైన్యంతో జగదీష్పూర్కు తిరిగి వెళ్తున్నాడు. కానీ బ్రిటిష్ బ్రిగేడియర్ డగ్లస్ సైన్యం వారిని నిర్విరామంగా వెంబడిస్తోంది. బల్లియాలోని శివరాజ్పూర్ ఘాట్ వద్ద కున్వర్ సింగ్ సైన్యం గంగా నదిని దాటుతుండగా అకస్మాత్తుగా ఒక బ్రిటిష్ స్నైపర్ కాల్చిన తూట అతని ఎడమ చేతికి తగిలింది. రక్తం ధారగా కారింది. ఆ నొప్పి భరించరానిది. కానీ కున్వర్ సింగ్ ముఖంలో ఎలాంటి చలనం లేదు. అతను కత్తితో ఉన్న తన కుడి చేతిని పైకెత్తి గాయపడిన తన ఎడమ చేతిని నరికివేసి దానిని గంగా నదిలో నిమజ్జనం చేశాడు. ఈ దృశ్యం చూసి సైనికులు నిశ్చేష్టులయ్యారు. కానీ కున్వర్ సింగ్ తన గాయానికి కట్టుకట్టుకుని, రండి, ఇప్పుడు మనం జగదీష్పూర్ను బ్రిటిష్ వారి నుండి తిరిగి స్వాధీనం చేసుకోవాలి అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం ఏప్రిల్ 23, 1858న బ్రిటిష్ సైన్యం జగదీష్పూర్ మైదానాలలో సిద్ధంగా ఉంది. కెప్టెన్ లే గ్రాండ్ యొక్క 35వ పదాతిదళ రెజిమెంట్ ఆధునిక రైఫిళ్లు, పిరంగులతో సన్నద్ధమయ్యుంది. గాయపడిన 81 ఏళ్ల ఆ యోధుడు ఎక్కువసేపు తట్టుకోలేడని బ్రిటిష్ వారు విశ్వసించారు. ఇది బ్రిటిష్ వారు చేసిన ఒక ఘోరమైన పొరపాటు. యుద్ధం ప్రారంభమైంది. కున్వర్ సింగ్ తన గెరిల్లా వ్యూహాలతో పరిస్థితిని తలక్రిందులు చేశాడు. అతను సైన్యాన్ని 3 బృందాలుగా విభజించాడు. ఒక బృందం అడవుల నుండి దాడి చేయాలి, రెండవ బృందం ముందు నుండి పోరాడాలి, మూడవ బృందం బ్రిటిష్ సైన్యాన్ని వెనుక నుండి చుట్టుముట్టాలి. గుర్రంపై స్వారీ చేస్తూ ఒక చేతిలో కత్తి పట్టుకుని కున్వర్ సింగ్ తన సైన్యానికి నాయకత్వం వహించాడు. యుద్ధం ప్రారంభమైన కొద్దిసేపటికే భారతీయ యోధులు బ్రిటిష్ సైన్యాన్ని చుట్టుముట్టారు. అడవ నుండి బయటకు వచ్చిన కున్వర్ సింగ్ యోధులు మెరుపులా వారిపై దాడి చేశారు. బ్రిటిష్ సైన్యం యొక్క సరఫరా మార్గం తెగిపోయింది. బ్రిటిష్ అశ్విక దళం చుట్టుముట్టబడింది. పదాతి దళం పారిపోయింది. మధ్యాహ్నానికల్లా కెప్టెన్ లే గ్రాండ్ యొక్క మొత్తం సైనిక దళం కున్వర్ సింగ్ అతని యోధుల చేతిలో ఘోరంగా ఓడిపోయింది. బ్రిటిష్ వారిని ఓడించిన తర్వాత కున్వర్ సింగ్ తన సైన్యంతో జగదీష్పూర్ కోటకు చేరుకున్నాడు. అక్కడ అతను యూనియన్ జాక్ను దించి స్వాతంత్ర్య పతాకాన్ని ఎగురవేశాడు. కానీ ఇదే అతని చివరి విజయం. బ్రిటిష్ వారితో పోరాడుతూ అతను ఒక చేయి కోల్పోయి తీవ్రంగా గాయపడ్డాడు. 3 రోజుల తర్వాత ఏప్రిల్ 26, 1858న అతను అమరత్వం పొందాడు. 1777లో జన్మించిన బాబు వీర్ కున్వర్ సింగ్ నిజమైన యోధుడు. తన శరీరంతో కాదు, తన సంకల్పంతో పోరాడతాడని ప్రపంచానికి చూపించాడు. ఒక చేయి కోల్పోయినప్పటికీ ఆయన బ్రిటిష్ వారిని ఓడించి భారత స్వాతంత్ర్య పోరాటంలో ధైర్య సాహసాలు, త్యాగాలతో కూడిన ఒక అమరగాథను లిఖించాడు.